ఆంధ్రప్రదేశ్లో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు పార్టీ బిఎల్ఓలకు సూచించారు. జూలై 24 నాటి ఓటర్ జాబితాను తాజా ముసాయిదా జాబితాలో పోల్చి పేర్లు, సంఖ్యలు తదితర వివరాల్లో ఉన్న మార్పులను గుర్తించి అవసరమైన అభ్యంతరాలు, సవరణల కోసం ఆగస్టు 30 లోపు దరఖాస్తు చేయాలని కోరారు. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సర్ ప్రోగ్రాం జయప్రదం చేసినటువంటి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సభ్యులందరికీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ లీడర్లకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్నటి రోజున బిఎల్ఓలకి ఈ యొక్క ఓటర్ జాబితా ముసాయిదా లిస్టు వాళ్ళ యొక్క ఫోన్ లో కూడా రావడం జరిగింది. సంబంధిత బిఎల్ఓల్ని బిఎల్ఏలు కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ లిస్టు మనం 24వ తేదీ ఇచ్చినటువంటి లిస్టు మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని మనం ఎలిమినేషన్ ఫామ్స్ ఇచ్చాము, ఎన్ని అప్లోడ్ చేసినారు, వాటిల్లో మరి మైగ్రేట్స్ ఎన్ని, డెత్లు ఎన్ని, డబుల్ ఎంట్రీస్ ఎన్ని, ఇవన్నీ కూడా వివరంగా దాంట్లో నోట్ చేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏ దగ్గర సంతకం స్వీకరించడం జరిగింది. తప్పకుండా ఆ యొక్క పేపర్ మీ దగ్గర ఉంది. దయచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలందరికీ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం చేసేది ఏంటంటే, ఒక పార్ట్ పూర్తి చేశారు, ధన్యవాదాలు. రెండో పార్ట్ కూడా మనకు 30 తేదీ వరకు కూడా అప్పీల్ ఉంది. తప్పకుండా అప్పీల్ లో మరి ఏదైనా కొత్తగా ఫామ్ 6 అంటే ఓట్ జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఫామ్ 6A అంటే మన భారతీయుల నుండి బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క ఫామ్ 6A మరి ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఇచ్చిన మన లిస్టులో ఏదన్నా మిస్ అయిపోయేదన్నా కానీ మరణించిన వారు మళ్ళా కూడా లిస్టులో కనపడితే మరి డబుల్ ఎంట్రీస్ అయితేనేమి, మైగ్రేట్స్ అయితేనేమి ఫామ్ 7 ద్వారా తొలగించవచ్చు. మరి ఆ కార్యక్రమం కూడా మరి మీరు ఇచ్చినటువంటి అడ్రస్లు అయితేనేమి, మీ తండ్రి పేర్లు, మరి మీకు ఉన్నటువంటి ఏదన్నా కానీ తేడాలు వచ్చుంటే ఫామ్ 8 ద్వారా సవరించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ నెల 30 వరకు అవకాశం ఉంటుంది. తప్పకుండా బిఎల్ఓలతో మళ్ళీ సంప్రదించి మీకు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు వచ్చి లాస్ట్ 24th డేట్ లో మీకు సంతకాలు పెట్టి బిఎల్ఓలు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల ద్వారా మీరు తీసుకున్న పత్రంలో ఉన్నటువంటి ఏ సంఖ్యలు అయితే కరెక్ట్ గా ఉన్నాయో ఇప్పుడు రేపు ప్రకటించేటైతే ఈ రోజు వచ్చిన ఓటర్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని, మరి ఏదైనా మనకు సంబంధించిన ఓట్లు రాకుండా ఉన్నాయా, లేదు మరణించిన మళ్ళీ రీఎంట్రీ అయినాయా, అట్టే ఉన్న డబుల్ ఎంట్రీస్ ఓటీస్ ఉన్నాయా, మనకి ఏదైనా కానీ అభ్యంతరాలు ఉంటే తెలుపుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరులో ఏదైనా ఓటు ఉండి మళ్ళా వచ్చేసి కోవూరులో ఓటు ఉన్నా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ అసలు నివాసం లేని వాళ్ళు మళ్ళీ ఓటు మళ్ళా వచ్చినా, ఇటువంటివి కూడా ఈ నెల 30 వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏలు వెంటనే బిఎల్ఓను సంప్రదించి ఆ లిస్టు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లు అయితేనే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ద్వారా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజల ద్వారా అవన్నీ తెలుసుకొని మన ఏమన్నా గతంలో ఉన్నటువంటి ఏమైనా మిస్ అయినాయా అటువంటి మళ్ళీ ఒకసారి కూడా మనం బిఎల్ఓలు కలిసి దానికి సంబంధిత ఏదైనా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మనం ఈ యొక్క అప్పీల్ చేసుకోవాలి. తప్పకుండా అటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పార్టీ కార్యాలయం నుంచి కూడా ఇక్కడ లాయర్స్ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు నల్వరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి ఏ ఒక్క ఓటు కూడా పోవడానికి వీల్లేదు. మరి ఏదైనా డబుల్ ఎంట్రీస్, దొంగ ఓట్లు ఉంటే కూడా ఏదో ఒకటి కూడా ఉండటానికి వీల్లేదు. ఈ విధంగా కూడా చర్య తీసుకోవాలని మరి పాత్రికేయుల ద్వారా మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మా బిఎల్ఏలు కూడా బిఎల్ఏలతో సంప్రదించి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మరి మీరు ఏదో ఇన్ని నెల రోజులు కష్టపడి చేసుకున్న కార్యక్రమానికి ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్ గా ఉందో లేదు చెక్ చేసుకుని తద్వారా ఏదైనా ఉంటే అప్పీల్కి 30 తేదీ వరకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మన నియోజకవర్గం ఓట్లు ఉన్నటువంటి ఓట్లు నిజాయితీగా, నిర్భయంగా మనం చెప్పుకొని ఈ ఓట్లు మాయని చెప్పుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఇంతవరకు సంబడి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి బిఎల్ఏ. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.